దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు నా శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ దినము దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము 105వ కీర్తన 4వ వచనములో, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెతుకుడి, నిత్యము ఆయన సన్నిధిని వెతుకుడి. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం దేవుని సన్నిధిలో ఉండుటకే ఈ లోకంలో నుండి వేరు చేయబడ్డాం. లేవికాండము 20వ అధ్యాయం 24వ వచనం 26వ వచనాల్లో ఈ మాటను చూడగలం. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం, కొండంత పర్వతం అంత సమస్యలన్నిటినీ తొలగింప చేయగలిగినటువంటి శక్తి కేవలం దేవుని సన్నిధిలోనే ఉంది. కాబట్టి కీర్తనలు 97వ కీర్తన 5వ వచనములో, దేవుని యొక్క సన్నిధిలో, సర్వలోక నాథుని యొక్క సన్నిధిలో పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మీ సమస్యలన్నిటి నుండి విడుదల పొందుదురుగాక. ఆమేన్.